సో హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ గేమ్. సో నేను ఇక్కడ వుడ్ని మైన్ చేస్తున్నా. సో ఎంజాయ్ దిస్ టైం ల్యాబ్స్, ఎందుకంటే బాగా టైం పడుతుంది వుడ్ని కలెక్ట్ చేయడానికి. ఓకే, టైం ల్యాబ్స్ ప్లే. సో నేను ఇప్పుడే 16 వుడెన్ ఎకేషియా ప్లాంక్స్, అదే ఎకేషియా వుడ్ని కలెక్ట్ చేసిన నేను. సో ఈ వుడ్ని ప్లాంక్స్గా కన్వర్ట్ చేసి నేను ఒక క్రాఫ్టింగ్ టేబుల్ క్రాఫ్ట్ చేసుకొని కొన్ని టూల్స్ క్రాఫ్ట్ చేసుకుంటా. సో ఫస్ట్ కొన్ని స్టిక్స్ క్రాఫ్ట్ చేసుకుంటాం. స్టిక్స్ అయిపోయినాయి. సో ఒక క్రాఫ్టింగ్ టేబుల్ సరిపోతుంది. సో నేను ఒక పికాక్స్ ఇంకొక స్వార్డ్ క్రాఫ్ట్ చేసుకుంటా. పికాక్స్ స్టోన్ కావాలి. పికాక్స్ స్టోన్కి ఇంకా స్వార్డ్ పట్టేసి అటాకింగ్కి ఏమైనా మాబ్స్ అట్లా వస్తే ఫుడ్కి అట్లా పనికి వస్తుంది. సో ఒక స్టేర్ కేస్ చేసి నేను టైం ల్యాబ్స్ని యూజ్ చేసి మొత్తం క్లియర్ చేస్తాను. స్టోన్ కావాలి నాకు, కాబుల్ స్టోన్. సో ఎంజాయ్ ది టైం ల్యాబ్స్. సో నేను ఒక 42 కాబుల్ స్టోన్ని కలెక్ట్ చేసిన. సో దీంతో నేను స్టోన్ టూల్స్ని వాడుకుంటా, ఎందుకంటే అవి బాగా స్పీడ్ ఉంటాయి. ఒక స్టోన్ పికాక్స్, నా ల్యాప్టాప్ ఎందుకో గ్లిచ్ అవుతుంది. ఒక స్టోన్ యాక్స్, ఇంకొక స్టోన్ షవల్. స్టిక్స్ అయిపోయినాయి. సో నేను ఒక స్టోన్ షవల్ని వేసుకుంటా. సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఒక మంచి ప్లేస్. ఆబ్జెక్టివ్ ఏంటిదంటే ఒక మంచి ప్లేస్ నియర్ ఏ విలేజ్, ఎందుకంటే ట్రేడింగ్ అవన్నీ చేసుకోవడానికి పనికి వస్తుంది విలేజ్ దగ్గర ఉంటే. సో నేను ఒక స్పాట్ వెతుకుతా. నేను ఒక మౌంటైన్ దగ్గర ఒక హౌస్ చేసుకుంటా. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఒక విలేజ్ వెతకాలి. ఎక్కడుందో నాకు తెలియదు. సో నేను ఒక ఫర్నెస్ క్రాఫ్ట్ చేసుకొని కొంచెంసేపు అయినాక యానిమల్స్ దొరికితే వాళ్ళని కిల్ చేసి బేక్ చేసుకుంటా. ఇప్పుడు కోల్ వెతకాలి నేను. సో కోల్ ఎక్కడ, వెరీ సిట్ కోల్. ఇంకా నా వేలే ఏమొచ్చింది, అది మ్యూల్ కదా, డాంకీ ఎక్స్ హార్స్ హైబ్రిడ్. దీంట్లో ఉన్నాయి కోల్. ఇప్పుడే రిస్క్ అవసరం లేదు, బికాస్ నా దగ్గర మంచి గియర్ లేదు. నేను అన్ని ఐరన్ మొత్తం నా హౌస్ చేసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా, అంటే కలెక్ట్ చేస్తాను రిసోర్సెస్ నెక్స్ట్ ఎపిసోడ్లో. సో ఇప్పుడు నేను డర్ట్ ఎందుకంటే క్లైంబింగ్ బ్లాక్స్గా యూజ్ చేస్తాను డర్ట్ నేను. సో ఇప్పుడు నాకు కోల్ వెతకాలి. ఇప్పుడు నేను కోల్ ఎక్కడ ఉందా, దొరికేసింది ఫైనల్లీ కోల్. సో కోల్ని కూడా మైండ్ చేయడానికి టైం ల్యాబ్స్, ఎందుకంటే వీడియో లాంగ్ అవుతుంది. సో నేను ఇప్పుడే అంతా మైండ్ చేసి ఇప్పుడు ఒక విలేజ్ వెతకాలి. అకేషియా విలేజ్ అయినా ప్లేన్స్ విలేజ్ అయినా నాకు ఏ విలేజ్ అయినా ఓకే. సో క్లైమ్ చేయడానికి నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇక్కడ, అందుకనే బ్లాక్స్ మైండ్ చేసిన బ్లాక్స్ని ఎప్పుడు వాడేసుకుంటా. సో వేర్ ఈస్ ది విలేజ్? ఫైనల్లీ దొరికింది అకేషియా విలేజ్. ఇప్పుడు ఈ విలేజ్ని నేను ఎక్స్ప్లోర్ చేస్తా, నాకేమేం కావాలని. ఇప్పుడు
నా ల్యాప్టాప్ బాగా ల్యాగ్ అవుతుంది. సో నేను ఇప్పుడు అంతా ఫుడ్ గ్యాదరింగ్ చేస్తాను. తెలిసి హేబెల్స్ ఉంటే దాంతో బ్రెడ్ చేసుకోవచ్చు. బట్ మీట్ కూడా తింటే కొంచెం నాకు వాట్ చేసే హంగర్ బార్స్ తగ్గవు. సో ఈ విలేజ్ చెప్పాడా, నేను ఫార్మర్ అనుకున్నా. ఫార్మర్ అయితే ఏమైనా ట్రేడ్ చేసుకోవచ్చు. సో నేను తర్వాత అందరితో ట్రేడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఐరన్ గోళంని వెతుకుతున్నా, ఎందుకంటే ఐరన్ కావాలి కాబట్టి. ఎక్కడుండు నా బలి ఐరన్? ఓకే, కింద ఉంది ఐరన్ గోళం. సో ఇది కొంచెం కష్టం అయ్యేటట్టుంది నాకు. ఆ వాటర్ సోర్స్ ఉంది, దానిపైన దుంకేస్తే సరిపోతుంది. బట్ నేను కొంచెం డేరింగ్ పర్సన్ని, సో వాటర్లో పడకుండా దుంకుతున్నా. 2 hearts అయినాయి. ఇప్పుడు నార్మల్ టైం ల్యాప్స్. ఎంజాయ్ ఇట్. సో నాకు 3 ఐరన్ ఇంగోట్స్ దొరికింది. సో దీంతో నేను ఒక పికాక్స్ క్రియేట్ చేసుకుంటా. అంటే పికాక్స్ని క్రాఫ్ట్ చేసుకుంటా నేను. సో నేను ఇప్పుడు వెయిట్. ఓకే, సో నేను ఒక షెల్టర్ తీసుకోవాలి. ఒక విలేజ్లో ఒక బెడ్ పైన అనుకుంటా. ఆబ్వియస్ నా టెంపరీ షెల్టర్గా వాడుతాను కానీ. సో మీన్ వైల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అప్పటికల్లా నేను బెడ్లో అనుకుంటున్నాను. నెక్స్ట్ డే చేసేస్తాను. ఇంకా నెక్స్ట్ ఐడియాస్ ఇవ్వండి. నేను దేనిపైన ఎక్కడ హౌస్ చేయాలి. నేను ప్రస్తుతానికి మౌంటైన్స్లో హౌస్ చేసుకోవాలనుకుంటున్నా, ఒక హ్యాంగింగ్ది. ఓకే, సో ఇప్పుడు ఒక విలేజ్ కావాలి, అదే ఒక విలేజ్ హౌస్ కావాలి, దాంట్లో బెడ్ ఉండాలి. సో దీంట్లో లేదు, దీంట్లో ఉంటుందా? నా పీసీ లాగ్ అవుతుంది, ఎందుకంటే రికార్డింగ్ చేస్తున్నారు. సో దానివల్ల నా పీసీ లాగ్ అవుతుంది. నాదేమంత పవర్ఫుల్ పీసీ కాదు, ముందే ఒక నూబ్ గేమర్ నేను. సో వాలోరెంట్ వీడియో ఎట్లా ఉంది కామెంట్స్లో కింద కామెంట్స్ చెప్పచ్చు. నేను ఎప్పటి నుంచో వాలోరెంట్ ఆడుతున్నా. సో నాకు ఐడియా వచ్చింది వాలోరెంట్లో వీడియో చేస్తే ఎట్లా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక మంచి స్పాట్ వెతకాలి హౌస్కి. న్యూగా ఆర్మడీలో వచ్చింది కదా. మీరు ఎవరికి ఓట్ చేసారు? మాబ్ ఓట్లో నేను ఆర్మడీలోకే ఓట్ చేసిన. సో దీని ఫీచర్స్ తెలియదు నాకు. దీని ఫీచర్స్, దీని హెల్త్ ఎంత నాకు తెలియదు. సో ఒక మంచి స్పాట్ వెతకాలి. దొరికిన మంచి స్పాట్ అది. ఒక హై మౌంటైన్ ప్లేస్లో ఉండాలి. ఎక్కడుంది? వేర్ ఈజ్ ఇట్? ఇక్కడ మంచి స్పాట్ దొరికింది. అక్కడ మంచిగానే ఉంది. అక్కడ చేసుకుంటాను నేను హౌస్. సో ఇప్పుడు నా హంగర్ బార్స్ అంత తక్కువనే ఉన్నాయి. సో నేను హేబెల్ తీసుకోవడానికి పోతున్నాను. హేబెల్ ఇంకా స్పాట్ బాగుంది. వెయిట్, జాంబీస్ నాయిసెస్ ఎట్లా వస్తున్నాయి? ఎక్కడ? వేర్? కిదరే? సో నేను ఇక్కడ హేబెల్స్ దగ్గర ఉన్నాను. నాకు కొంచెం లేజినెస్, సో టైం ల్యాప్స్. సో ఇప్పుడు నాకు ఒక మంచి స్పాట్ దొరికింది. అక్కడ నేను ఒక పాయింట్ పెట్టుకుంటా ఆ స్పాట్ కాడ, మళ్ళీ మర్చిపోకుండా ఉండడానికి. ఇది ఆ స్పాట్ కాదు. నేను ఎట్లా చేస్తా, మౌంటైన్ ఇన్సైడ్ హౌస్, బయటికి కొంచెం వైట్గా బయటికి వస్తుంది. అది నా ప్లాన్. సో నెక్స్ట్ మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్లో నేను రిసోర్స్ గ్యాదరింగ్ చేస్తా. సో 3rd ఎపిసోడ్లో నేను హౌస్ బిల్డింగ్ స్టార్ట్ చేస్తాను. దానికి 2-3 ఎపిసోడ్స్ పడతాయి పక్క హౌస్ని చేయడం.
సో ఇదే కదా స్పాట్. ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుంటా వుడెన్ ప్లాంక్స్ ఇంకా కాబుల్ స్టోన్తో. ఇదే స్పాట్. దీనికి కొంచెం వాట్ చేసే డెమాలిషింగ్ పని ఉంది, కొంచెం టచ్ చేసేస్తే అయిపోతుంది. ఇక్కడ పాయింట్ పెట్టేస్తా. ఆర్మడిలో షెల్స్ ఇంకా టైం ల్యాప్స్ చేస్తున్నా. కొన్ని టార్చెస్ పెడితే విజిబుల్ కూడా ఉంటుంది నైట్ టైంలో. ఓకే అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఏం చేయాలో చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్ రావడానికి మీరు టార్గెట్ ఏంటిదంటే 10 likes 50 views ఇంకా 5 comments. Okay bye, thanks for watching. Like and subscribe.